హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. మరి మీరు కూడా బాగున్నారని నేను అనుకుంటున్నాను. ఫ్రెండ్స్ ఈరోజు అయితే ఒక సరికొత్త వీడియోతో మీ ముందుకు రావాలనుకుంటున్నాను. మరి వీడియో ఏంటంటే జాక్ ఫ్రూట్. మరి జాక్ ఫ్రూట్ అంటే మీకు తెలియదు ఏం కాదు, అది పనస పండు. మరి ఆ పనస పండు ఎలా ఉంటుంది ఏంటని మీ అందరికీ తెలుసు. అయితే దాని తొనలు తెలుసు, మనం తింటూ ఉంటాము. ఖజ్జా, బురద రెండు రకాలు ఉంటాయి అన్నమాట. మరి ఖజ్జా అయితే నేను ఇప్పుడు కోసుకున్నాను. మరి కోసుకున్నటువంటి పనస పండుని అయితే చూపిస్తున్నాను. ఫ్రెండ్స్ ఈ తొనలు మనము తింటాము చూడండి, మీ అందరికీ తెలిసిందే, చాలా ఆరోగ్యానికి మంచిది అది. మరి నేను చెప్పక్కర్లేదు, అది ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే. అయితే పనస తొనలు లోన ఉండేటువంటి పిక్కలు చాలామంది పారేస్తూ ఉంటారనమాట. మరి ఆ పిక్కలు చాలా చాలా ఆరోగ్యాన్ని ఇస్తాయి. మరి కంటికి కానీ, మన జుట్టుకు కానీ, మన చర్మంకి కానీ చాలా ఆరోగ్యాన్ని ఇస్తాయి. మరి తెలియకుండా కొంతమంది పారేస్తుంటారు. అందుకోసమే నేనైతే ఈ వీడియో చేస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, ఇవి పిక్కలు నేను తీస్తున్నాను. అవి ఒక పక్క ఉంచుతున్నాను. చూడండి, పిక్కలు అయితే మొత్తం తీసాను తొనల నుండి. మరి ఈ పిక్కలు మనము ఏ విధంగా తినొచ్చు అనేది చూపిస్తాను వీడియో. ఓకే ఫ్రెండ్స్, అలా చూస్తూనండి, ఎక్కడ స్క్రిప్ట్ చేయకుండాను. నేనైతే ఒక పాత్ర తీసుకున్నాను. ఆ పాత్రలో ఈ పనస పిక్కలు వేస్తున్నాను. పనస పిక్కలు మరి ఆ పాత్రలో పనస పిక్కలు వేసిన తర్వాత కొద్దిగా వాటర్ వేసి చక్కగా ఉడికించుకోవాలి మెత్తగా. అయితే ఇంకా వేరే విధంగా తినొచ్చు, కాల్చుకొని అనమాట. అయితే నేను కొద్దిగా ఏ విధంగా కాల్చుకొని తింటానని కొద్దిగా పిక్కలు తీస్తున్నాను. అవి కాల్చి మీకు చూపిస్తాను. చూడండి, నేనైతే మంట పెట్టుకుంటున్నాను, ఎందుకంటే ఆ పిక్కలు కాల్చడం కోసం. ఓకేనా ఫ్రెండ్స్, చూడండి నేనైతే చిన్న మంట పెట్టుకున్నాను. ఆ మంటలో కొద్దిగా పిక్కలు వేస్తున్నాను. చూడండి, కాల్చుకొని కూడా తినొచ్చు అని చూపించడానికి, మరి ఇంకేం కాదు. అయితే ఇవి ఎక్కువసేపు ఉంచితే మాత్రం మాడిపోతాయి, పూర్తి మాడిపోతే మనకి తినకుండా చేస్తాయి. ఆ మంట అంత అంటే బొగ్గులా మారిపోతుంది ఒక మాటలో చెప్పాలంటే. సో పిక్కలు అయితే ఉడికిపోయినాయి చూడండి, 2 మినిట్స్లోనే. 2 మినిట్స్ మనం ఉంచుకోవాలి. ఓకేనా ఫ్రెండ్స్, మరి ఇవి కాల్చిన పిక్కలు. పైన ఉన్నటువంటి తొక్క తీసి మనము తినవచ్చు. చూడండి, నేను పైన తొక్క తీస్తున్నాను, అది తినవచ్చు అనమాట. ఈ విధంగా కూడాను ఈ పనస పిక్క తినవచ్చు. అలా కాకుండాను కర్రీ కూడా చేసి తినవచ్చు అనమాట. చూడండి, నేనైతే ఒక పాత్రలోనే పనస పిక్కలు వేసుకున్నాను, కొద్దిగా వాటర్ వేసుకున్నాను, కొద్దిగా ఉప్పు వేసుకోవాలి. ఉప్పు వేసి మూతేసి నేనైతే గ్యాస్ పొయ్యి మీద పెట్టుకున్నాను, ఉడకపెడుతున్నాను. అంత కొంతసేపు ఉడకబెట్టుకోవాలి, ఒక 10 మినిట్స్. చూడండి ఫ్రెండ్స్, ఆ యొక్క పిక్క మీద ఉండేటువంటి ఆ తొక్క చాలా జారుగా ఉంటుంది, చేప కన్నా జారుగా ఉంటుంది. చూడండి, కొద్దిగా ఇబ్బందిగా ఉంటుంది. నేనైతే తొక్క తీసినటువంటి పిక్కల్ని మీకు చూపిస్తున్నాను. ఇవి చిన్న ముక్కలకు కూడా కోసుకున్నాను, అంటే కట్ చేసుకున్నాను. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడు కర్రీ అంటే సేమ్ ప్రాసెస్, మీకు తెలియంది ఏం కాదు. చక్కగా ముక్కలుగా కట్ చేసుకుంటున్నాను. ఓకేనా, కట్ చేసుకున్నాను. చూడండి, అలా చూస్తూ ఉండండి ఫ్రెండ్స్, ఖచ్చితంగా ఈ వీడియో నచ్చుతుంది. అయితే ఉల్లిపాయలు, మిరపకాయలు అన్నీ కోసుకుని కళాయిలో పెట్టుకున్నాను. నేనైతే హ్యాపీ, ఎందుకంటే వీడియో చేయాలి, మా వాళ్ళందరికీ చూపించాలి, నా సబ్స్క్రైబర్లకి అందరికీ చూపించాలని ఉద్దేశం చేశాను. సో చూడండి, చక్కగా ఉల్లిపాయలు, మిరపకాయలు అయితే వేపుకుంటున్నాను. వేపుకోవడం అయితే అయిపోయింది, చక్కగా వేపుకున్నాను. ఇప్పుడు పనస పిక్కలు అనేవి వేస్తున్నాను. ఫ్రెండ్స్ చూశారు కదా, చక్కగా నేనైతే కళాయిలో ఉల్లిపాయలు అవన్నీ వేపిన తర్వాత పనస పిక్కలు వేసుకొని చక్కగా వేపుకుంటున్నాను. మరి మీకు తెలియదు ఏముంది, కొద్దిగా మనం ఫ్రై చేసుకోవాలి. అయితే తగినంత ఉప్పు వేసుకోవాలి, ఎక్కువ కాకుండా తగినంత ఉప్పు వేసుకుంటే టేస్టీగా ఉంటుంది అన్నమాట. ఎక్కువ వేస్తే ఉప్పు పాటు మనం తినలేము. నేనైతే ఉప్పు వేస్తున్నాను చూడండి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఉప్పు వేసాను, ఉప్పుతో పాటు మనం కొద్దిగా పసుపు కూడా వేసుకోవాలి. ఇప్పుడైతే పసుపు వేసుకుంటున్నాం తగినంత, తెలియదు కాదు. ఓకేనా ఫ్రెండ్స్, చూడండి. తర్వాత కొంత కారం వేసుకుంటున్నాను. కారం వేసి మనం మొత్తం కలిపాలి, ఎందుకంటే కలవదు కదా. ఎందుకంటే ఆల్రెడీ పనస పిక్క ఉడికిపోయి ఉంటుంది కాబట్టి మనం కొద్దిగా వాటర్ వేసుకుంటాము. కొద్దిగా వాటర్ చాలు, ఎందుకంటే ముందుగానే ఉడికేసుకున్నాం కాబట్టి. ఓకేనా ఫ్రెండ్స్, అలా మీకు తెలియదు ఏం కాదు. ఒక 10 మినిట్స్ మనం అలాగని వాటర్ వేసుకున్న తర్వాత
పైన కప్పు పెట్టేసి ఉంచుకుంటే కర్రీ రెడీ. ఫ్రెండ్స్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఇదిగో పనస పిక్కల కూర. ఓకేనా ఫ్రెండ్స్, నేనైతే చక్కగా అన్నంలో పెట్టేసి తినడానికి రెడీ అయ్యాను. ఫ్రెండ్స్ ఈ వీడియోకి నచ్చితే ఒక లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి, నన్ను సపోర్ట్ చేయండి. ఖచ్చితంగా మరిన్ని ఇలాంటి మంచి మంచి వీడియోలు తీసి మీ ముందుకు వస్తాను. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.